ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది. డిసెంబర్ 16 మంగళవారం నుండి ధనుర్మాసం ప్రారంభమై జనవరి 14 బుధవారంతో ధనుర్మాసం ముగిసిపోతుంది. ధనుర్మాసంలో ఉండే ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి. ఎందుకంటే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు ముక్కోటి దేవతలందరూ విష్ణువుని పూజిస్తూ నిద్రలో ఉన్న విష్ణుదేవుడిని మేలుకొల్పుతారు. విష్ణుదేవుడు నిద్ర లేచిన రోజునే వైకుంఠ ఏకాదశి పండుగను జరుపుకుంటారు. ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు విష్ణుదేవుడిని పూజించాలి. ధనుర్మాసం నెల రోజుల పాటు పూజలు చెయ్యలేని వారు కనీసం ప్రతి శనివారం రోజున భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే స్వామివారు సంతృప్తి చెంది కోరిన కోరికలు తీరుస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ ధనుర్మాసంలో చేసే చిన్న చిన్న పూజల వల్ల అనంత కోటి పుణ్య ఫలితాలను పొందవచ్చు. కాబట్టి ధనుర్మాసంలో చేసే పూజలకు 1000 రెట్లు ఎక్కువగా పుణ్యం లభిస్తుంది. అయితే ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. ఈ శూన్యమాసం నెల రోజుల పాటు శుభకార్యాలను నిర్వహించకూడదు. అలాగే కొన్ని పొరపాట్లను కూడా అస్సలు చేయకూడదు. కాబట్టి ధనుర్మాసంలో ఎలాంటి పూజలు చేయాలి, ధనుర్మాసంలో అసలు చేయకూడని పనులు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ పవిత్రమైన ధనుర్మాసంలో ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేయడం వల్ల సంపదకు నిలయమైన లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. దీంతో మీ ఇంటికి పట్టిన దరిద్రం తొలగిపోయి మీ ఇంటికి డబ్బు వరదలా వస్తుంది. అలాగే ఈ ధనుర్మాసం నెల రోజులు వెంకటేశ్వర స్వామిని నమ్మకంతో పూజించండి. ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది. డిసెంబర్ 16 నుండి జనవరి 14 వరకు శుభకార్యాలు చేయడానికి మంచి ముహూర్తాలు లేవు. కాబట్టి ఈ నెల రోజుల పాటు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. ధనుర్మాసంలో శుభకార్యాలను నిర్వహిస్తే మీ ఇంట్లో చెడు సంఘటనలు, అరిష్టాలు, ఆర్థిక నష్టాలు జరగవచ్చు. ఈ ధనుర్మాసంలో వివాహాలు జరపకూడదు. ఒకవేళ వివాహాలు జరిపిస్తే మాత్రం దంపతుల మధ్య సఖ్యత ఉండదు. లగ్న పత్రికలు కూడా రాసుకోకూడదు. మీ ఇంట్లో పొరపాటున కూడా పెళ్లి మాటలు మాట్లాడకూడదు. దీని వల్ల నష్టాలు జరగవచ్చు. అలాగే పిల్లల పుట్టు వెంట్రుకలు కూడా తీయించకూడదు. ధనుర్మాసంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఇంటి నిర్మాణ పనులు, శంకుస్థాపన పనులు చేయకూడదు. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో ఇల్లు మారకూడదు. గృహప్రవేశాలు చేయకూడదు. ధనుర్మాసంలో పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి తినకూడదు. ఈ నెల రోజుల పాటు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు పిండి ప్రమిదల్లో దీపారాధన చేయాలి. బియ్యం పిండితో ప్రమిదలను తయారు చేసుకుని అందులో నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ పోసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపం వెలిగించాలి. అలాగే వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు ఓం నమో గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ స్వామి వారిని పూజించండి. వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన వాటిలో తులసి ఆకులు ఒకటి. కాబట్టి వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని సులభంగా పొందాలనుకుంటే ఈ ధనుర్మాసంలో పూజలు చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేసి పిండి దీపాలు వెలిగించి ముద్ద కర్పూరంతో స్వామివారికి హారతి ఇచ్చి ధూప దీప నైవేద్యాలను సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు సూర్యోదయం కాకముందే నిద్ర లేచి సూర్యుడికి నమస్కారం చేసి ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవచ్చు. దీంతో డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. ఈ ధనుర్మాసంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉదయం సాయంత్రం స్నానం చేయాలి. అలాగే పెళ్ళైన ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోతే నిండు నూరేళ్లు సౌభాగ్యం వర్ధిల్లుతుంది. ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా విష్ణు పురాణాన్ని వింటే చాలా మంచిది. ఈ ధనుర్మాసంలో ఎవరైతే విష్ణు పురాణాన్ని వింటారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే విష్ణు ఆలయాలను దర్శించుకుంటే ఇంకా మంచిది. ఈ ధనుర్మాసంలో ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళండి.
ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో దీపాలు వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పవిత్రమైన ధనుర్మాసంలో ధనుర్మాస వ్రతాన్ని చేయాలనుకునే వారు శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం చేసి విష్ణుదేవుడిని పూజించాలి. ఆవు పాలు, కొబ్బరి నీళ్లు, అలాగే పంచామృతాలతో విష్ణుదేవుడికి అభిషేకం చేయాలి. తులసి ఆకులతో వివిధ రకాల పుష్పాలను ఉపయోగించి స్వామి వారిని అష్టోత్తర శతనామాలతో కానీ సహస్రనామాలతో కానీ పూజించాలి. ఇక చివరిగా స్వామివారికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ధనుర్మాసంలో ఈ విధంగా విష్ణుదేవుడిని పూజిస్తే 7 తరాల ఐశ్వర్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. విష్ణుదేవుడి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది. ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించాలి. ధనుర్మాసంలో ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. పెళ్లి కాని వారికి ఈ ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది. కాబట్టి ఈ ధనుర్మాసంలో ఆడపిల్లలు గుమ్మం ముందు ముగ్గులు వేసి ఇంట్లో పూజలు చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. ఈ ధనుర్మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజిస్తారు. మొదటి 15 రోజులు పొంగలిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. తరువాత 15 రోజులు దద్దోజనం సమర్పించాలి. పెళ్లి కాని అమ్మాయిలు ఈ ధనుర్మాసంలో తమ ఇళ్ల ముందు ముగ్గులు వేసి ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టి పూజలు చేయడం వలన కోరిన వరుడు లభిస్తాడు. ఈ ధనుర్మాసంలో బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి నారాయణ పారాయణం చేసిన వారికి దైవానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.